మనం ఇలాంటి లెక్కలు ఎగ్జామ్లో చూస్తూ ఉంటాం, కానీ మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలా వస్తుంది ఇన్ఫినిట్ ఉంటే ఎట్లా వస్తుందని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఇలాంటి లెక్కలకు చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి. ఏం లేదు, ఇప్పుడు 110 అనేది దేనికి మల్టిప్లికేషన్ అంటే 10 × 11 ఎంత 110 వస్తుంది. ఈ డిఫరెంట్ కూడా ఒకటే ఉండాలి. అలాంటి లెక్కల్లో డిఫరెంట్ కూడా ఒకటే ఉండాలి. అప్పుడు డిఫరెంట్ ఒకటి వస్తుందా? 10 × 11 అంటే 110 వస్తుంది. కాబట్టి డిఫరెంట్ కూడా ఈ 10కి అండ్ 11 డిఫరెంట్ ఎంత ఒకటే వస్తుంది. అప్పుడు దీంట్లో ఏంటంటే ప్లస్ వాల్యూ వస్తే దీంట్లో ఈ మల్టిప్లికేషన్లో వచ్చిన దాంట్లో బిగ్ తీసుకోవాలా. ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే బిగ్ తీసుకోవాలా, అంటే పెద్దది తీసుకోవాలా. మైనస్ ఉంటే చిన్నది తీసుకోవాలా, స్మాలెస్ట్ తీసుకోవాలా. ఇప్పుడు దీనికి ఏంటంటే ఆన్సర్ ఏం వస్తుందంటే ఇన్ఫినిట్ ఏంటంటే మనం ఎక్కువ వరకు పోలేము. ఎంతవరకు వచ్చిందో అంతవరకు మాత్రమే మనం చేయగలుగుతాం. అందుకని దీంట్లో బిగ్ ఏంటంటే 11. దీనికి ఆన్సర్ డైరెక్ట్ 11 అవుతుంది. అలాంటి టైప్లో ఇప్పుడు మైనస్ ఉంది చూడండి. 110కి మల్టిప్లికేషన్ చేసేంత 10 × 11 అంటే 110 అవుతుంది. 110కి అంటే స్మాలెస్ట్ మైనస్ ఉంటే స్మాలెస్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది 10 ఆన్సర్ దీనిది. సేమ్ అలాంటిది ఇంకో లెక్క చేద్దాం. 72కు మల్టిప్లికేషన్ ఏంటి? 72కు మల్టిప్లికేషన్ ఏంటి? 8 × 9 72 అవుతుంది. అయితే దీంట్లో బిగ్ ఉన్నది ఏంది? పెద్దది ఏదైనా ఉందంటే 9. దీని ఆన్సర్ 9. సేమ్ అలాంటి 72 - 72 రూట్ ఆఫ్ ఇచ్చిండుగా. అప్పుడు దీనికి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 72 మల్టిప్లికేషన్ ఎంత? 8 × 9 ఇది 72 అవుతుంది. దీంట్లో స్మాలెస్ట్ మైనస్ ఉంది కాబట్టి చిన్నది తీసుకోవాలి. 8 ఆన్సరు. ఇంకోటి నేను ఎగ్జాంపుల్ చెప్తా, అది మీరు చేయండి ప్రాక్టీస్. ఏంటంటే √12 + 12 + 12 ఇన్ఫినిటీ. దీనికి మీరు చేయండి. ఆన్సర్ నాకు ఏందో కామెంట్లో చేయండి. సేమ్ ఇది ఇక్కడ ప్లస్ ఉందిగా, ఈ టైప్ 2లో కూడా మైనస్ చేయండి మీరు. 12 - 12 - 12 మీరు కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు. అలాంటి దాంట్లోనే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియో లెక్కనే అలాంటి దాంట్లోనే ఇంకో టైప్ ఉంటుంది. టైప్ 3లో ఏంటంటే ఈ మల్టిప్లికేషన్. ఇప్పుడు మనం ప్లస్ అండ్ మైనస్ చూసినాం. తర్వాత ఒకవేళ మల్టిప్లికేషన్ ఇస్తే మనం దానికి ఆన్సర్ ఎలా చేయాలా? దీనికి ఏం లేదు, డైరెక్ట్ లోపల ఉన్న ఆన్సరే డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా నెంబర్ ఇచ్చుకొని రూట్ ఆఫ్లో ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అంతరాయం ఇచ్చిండు ఇక్కడ, లాస్ట్ ముగిస్తుందని ఇక్కడ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెకండ్ చూడండి, మల్టిప్లికేషన్లో మనం చేయలేము దానికి. అందుకనే దీంట్లో ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది, 2 అవుతుంది దీనిది. ఇంకోటి 10 ఉందనుకో, 10 ఉన్నా ఇక్కడ 13 ఉన్నా 105 ఉన్నా 110 ఉన్నా 500 ఉన్నా ఎంతైనా కానీ ఈ లోపల ఉన్నదే ఆన్సర్ దీనిది. అలాంటి దాంట్లో ఇప్పుడు సరే సార్ ఇది మనకి ఇన్ఫినిటీ లేదు సార్, అప్పుడు దానికి మనం ఏ విధంగా చేయగలుగుతాం? దానికి ఆన్సర్ ఎలా రప్పించుకుంటాం అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే 2 అంటే ఇక్కడ స్క్వేర్లో ఉంటే ఇది 2 అవుతుంది, క్యూబ్లో ఉంటే క్యూబ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ n ఇది 2 - 1 2 పవర్ ఆఫ్ n అవుతుంది. ఇది ఫార్ములా దీనిది. ఇది ఎక్స్ అంటే ఇప్పుడు రూట్ ఆఫ్లో ఏది ఉంటే అదే. ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ 1 2 3 4 ఇది నెంబర్ ఆఫ్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ మీకు తెలుసు అండ్ ఎక్స్ అనేది వాల్యూ తెలుసు, ఇది 5 తెలుసు 5. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంత ఉంది? 1 2 3 4 స్క్వేర్ 2 పవర్ ఆఫ్ ఇలాంటిదే ఇంకోటి 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎక్స్ అనేది వాల్యూ 2 అవుతుంది. తర్వాత n అనేది 1 2 3 అవుతుంది. ఈ 3 అంటే 2 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత? 2 × 2 × 2 2 4 8 8 అవుతుంది. 8 - 1/8 7/8 అంటే ఇది ఆన్సర్ 2 పవర్ ఆఫ్ 7/8. సేమ్ ఇది కూడా అంతే 10. దీని ఆన్సర్ ఎంత? 10. నెంబర్ ఆఫ్ ఎంత? 3 2√3 - 1/2 పవర్ ఆఫ్ 3.
10⁻⁷ ఆన్సర్ దీనిది. సేమ్ అలాంటిది లెక్కలేను ఇంకోటి చెప్తాను, మీరు చేయండి. ఆన్సర్ కామెంట్లో చేయాలా. 3 3 3 3 దీని ఆన్సర్ చేయండి, మీరు కామెంట్లో నాకు చేయండి. దీంట్లో ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటంటే 15 √15 ఇన్ఫినిటీ కామెంట్లో చేయండి. ఇగో ఇలా క్యూబ్ ఇస్తాడు. ఇంకో మా మోడల్లో క్యూబ్ ఇచ్చిండు అనుకో, దానికి ఏంటంటే అదే సూత్రం. ఏం సూత్రం అంటే ఎక్స్, ఇక్కడ 3 ఇచ్చిండు, మనం అక్కడ స్క్వేర్ ఇచ్చిండు కాబట్టి 2 పవర్ ఆఫ్ పెట్టుకున్నాం. ఇక్కడ 3⁻n - 1/3 పవర్ ఆఫ్ n. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 అనేది, ఇక్కడ 3 అనేది 3 ఉంటుంది ఆన్సర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ 1 2 3 అనమాట. 3⁻3/-1/3 ఇప్పుడు చూడండి, 3 × 3 × 3 మూలమలతో 9 27. 27 - 1/27 26/27. ఆన్సర్ ఎంత అంటే దీనిది 26/27. సేమ్ ఇంకొకటి లెక్క ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు 7th లెక్క మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏం ప్రాక్టీస్ అంటే ఇప్పుడు 3√4 3√4 చేసుకుందాం. దీని ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 4 వస్తుంది. ఎక్స్ వాల్యూ అనేది మనకు 4 వస్తుంది. దీంట్లో ఉన్న √లో ఉన్నది 4 వస్తుంది. ఇది 3 అనేది 3³ మళ్ళీ 3⁻³ - 1/3 4. ఇది 3 × 3 × 3 ఇది కూడా 27. 27 - 1/27 4√26/27. అలాగే మీ ఒక లెక్క మీరు ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే 3√10 3√10 ఇది మీరు ఆన్సర్ చెప్పండి దీనికి.